ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. యాండి యాండి రాధా మనోహర్ మాధవి ఏమైంది దేవకి? అక్క ఎందుకలా అరిచావు? మన అమ్మాయి గాయత్రి వచ్చేస్తుందండి. మన అమ్మాయి వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు దేవకి? మన అమ్మాయి రావడం ఏంటి? అవునండి, మధుకర్ గారికి కాల్ చేశాను. గాయత్రి స్కెచ్ పూర్తి చేశారంట. ఆ స్కెచ్ తీసుకుని ఇంటికి వస్తున్నారంట. అంటే మన గాయత్రి వచ్చేస్తున్నట్టే కదండి? నిజమే దేవకి, ఆ స్కెచ్ మన చేతికి వస్తే చాలు, గాయత్రి మన ఇంటికి వచ్చినట్లే. వావ్, సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మ్యామ్. అంతకంటే ముందు ఈ కాఫీ తీసుకోండి. గాయత్రి మేడం ఆన్ ది వే కాబట్టి ఈ లోపు మీరు కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి మేడం. కూర్చోండి కూర్చోండి మేడం. గాయత్రి అక్క ఫోటో రాగానే ఫస్ట్ నేనే చూస్తాను. ఈ సంబరాలు చూడలేను, ఈ టెన్షన్ భరించలేను. ఆ భ్రమరాంబ ఏదో ఒకటి చేసి స్కెచ్ వీళ్ళకి చేరకుండా చేస్తానంది. ఏం చేసిందో ఫోన్ చేయడం బెటర్. వదినా, మన ఇంట్లో ఇంత శుభం జరుగుతుందంటే స్వీట్లు ఉండాలిగా. నేను వెళ్ళి స్వీట్లు తీసుకొస్తాను. అలాగే శేషు. ఏదో ఒకటి చేసి ఈ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ గాయత్రి స్కెచ్ కొట్టేయాలి. ఏం చేద్దాం? లోపలికి ఎలా వెళ్దాం? బుజ్జి తల్లి, ఏదైనా ఐడియా ఎవరా? ఏంటి, సీక్రెట్గా ఎంటర్ అయ్యి స్కెచ్ దొంగతనం చేయమంటావా? ఓకే 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 నువ్వు ఎలా అంటే అలానే. ఈ రాధనే గాయత్రి అని చెప్పేస్తే వాళ్ళంతా సర్ప్రైజ్ అవుతారు. ఆ సర్ప్రైజ్ని, వాళ్ళ ఫీలింగ్స్ని డైరెక్ట్గా చూడాలి. అమ్మని అప్పుడే మడత పెట్టి బ్యాగ్లో పెట్టేసావా? అయినా సరే కొట్టేస్తా. ఏంట్రా బుజ్జి తల్లి, దెబ్బ తగిలిందా? నీకేం కాలేదు కదా? నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం.
సత్యాన్ రోయ్, బైకు పోయి ఆర్టిస్టు పోయి, ఆర్టిస్ట్తో పాటు స్కెచ్ కూడా పోయిందే. ఇప్పుడు భ్రమరాంబ నా తాట తీసేస్తుందే. ఓసిని, ఎంత పనిచేసావే మందు, నా ప్రాణానికి ఎసరు పెట్టేశావే. తిక్కదానా. మేడం, ఆర్టిస్ట్ దగ్గర స్కెచ్ కొట్టేయడం కుదరలేదు మేడం. అతను మిస్ అయిపోయాడు మేడం. సారీ మేడం, నేను చాలా ప్రయత్నం చేశాను. ఏంటి, ఆర్టిస్ట్ దగ్గర స్కెచ్ కొట్టేయడం మిస్ అయిందని ఎంత సింపుల్ గా చెప్తున్నావు? అది ఎంత ముఖ్యమైందో నీకు తెలీదా? ఛీ! నీకు పీకల్లోతు తాగడం తప్ప ఏ పని చేత కాదు. ఈ పని కోసం నిన్ను పంపించాను చూడు. నాది బుద్ధి తక్కువ. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మళ్ళీ ఫోన్ చేస్తాను, లైన్లో ఉండు. చెప్పు శేషు. ఏంటి చెప్పేది? అవతల గాయత్రి బొమ్మ గీసిన ఆర్టిస్టు బయలుదేరిపోయాడంట. కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తమ కూతురు ఎవరో తెలిసిపోతుందని మా అన్నయ్య వదిన తెగ సంబరపడిపోతున్నారు. ఆ సంబరాలు జరగకూడదని ఆ స్కెచ్ను కొట్టేమని చలపతిని పంపాను. కానీ ఏం లాభం? తాగుబోతు వెదవా దాన్ని కాస్త మిస్ చేశాడు. మరి ఇప్పుడు ఎలా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఆర్టిస్టు దేవకి ఇంట్లోకి రాకూడదు. గేటు దగ్గరే కాపలా కాసి ఏదో ఒక కథ చెప్పి అతని దగ్గర నుంచి స్కెచ్ నువ్వు తీసేసుకో. అతన్ని అక్కడి నుంచి అటే పంపించేసాయి. తర్వాత స్కెచ్ ఏమైందని ఆరా తీస్తే నేను దొరికిపోతాను కదా. ఒక అబద్ధాన్ని కవర్ చేయాలంటే 1000 అబద్ధాలైనా ఆడక తప్పదు శేషు. వాళ్ళని ఎలాగైనా ఏదో ఒక అబద్ధంతో నమ్మించాలి, అంతే. ముందా గాయత్రి స్కెచ్ మన చేతికి చిక్కని. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు ఆ పని చెయ్యి. ఈ ఆర్టిస్ట్ ఇంకా రాలేదండి. మన గాయత్రిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఆరాటంగా ఉందండి. నాకైతే మన అమ్మాయే నేరుగా ఇంటికి వస్తుందని అనిపిస్తుంది. అక్క స్కెచ్ రాగానే మీడియాని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టించి పబ్లిక్ అందరికీ తెలిసేలా చేయాలి. అప్పుడే అక్కని ఈజీగా క్యాచ్ చేయగలం. గాయత్రి రాకముందే ఈ ఇంట్లో ఇంత సంతోషం వచ్చిందంటే ఇక నిజంగా తనే వస్తే ఈ ఇంటికి కొత్త కళ వస్తుందక్క. మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే తన స్కెచ్ ఎప్పుడెప్పుడు చూస్తామని నాకు అనిపిస్తుంది మ్యామ్. ఇలాంటప్పుడే టైం ఫాస్ట్ గా పరిగెడితే బాగుండు అనిపిస్తుంది. కాసేపు ఆగితే మీ మేడం అంత పని చేస్తుందమ్మా. ఫోన్ చేసి కూడా చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఉండండి మేడం, నేను కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. డ్రైవింగ్లో ఉండుంటాడేమో, వెయిట్ చేద్దాం. రాధా, ఇంకోసారి ట్రై చేయవా? అలాగే మేడం.
మధుకర్ గారు ఎక్కడున్నారండి? మేమంతా మీకోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మా, ఈ ఫోన్ అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏ ఏరియాలో? గాంధీనగర్ అమ్మా. ఇప్పుడే అంబులెన్స్ ఫోన్ చేసామమ్మా. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. సరే. రాధా, ఏమైంది? మధుకర్ గారికి యాక్సిడెంట్ అయిందంట మేడం. హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారంట. మై గాడ్, త్వరగా వెళ్దాం పదండి. పద రాధా, పదండి. పద. వీళ్ళేంటి ఎక్కడికో బయలుదేరారు? అమ్మో, ఎక్కడికన్నాయా? మధుకర్ గారికి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. సరే మీరు పదండి, నేను వస్తా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మధుకర్ అనే యాక్సిడెంట్ కేసుని ఏ వార్డులో పెట్టారు? ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తీసుకోండి. అవును, రండి. ఎక్స్క్యూజ్ మీ, మధుకర్ అనే యాక్సిడెంట్ కేసు ఐసీయూలో. రండి. డాక్టర్, పేషెంట్కి ఎలా ఉంది? తన కండిషన్ ఎలా ఉంది? చూడండి, తన కండిషన్ కొంచెం సీరియస్గానే ఉంది. నా టైం బాగుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ స్కెచ్ మా వదిన చేతికి చేరుంటే ఎంత కష్టపడాల్సి వచ్చేదో. ట్రీట్మెంట్ జరుగుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఈ జన్మలో ఏ పాపం చేశామో ఆ శాపం మనల్ని ఇలా వెంటాడుతోందండి. కాసేపట్లో గాయత్రిని చూస్తామని ఆనందపడే లోపే ఇలా జరిగిందేంటండి? మన గాయత్రి రూపాన్ని మనకి చూపించాలనుకున్నా తను కూడా ప్రమాదానికి గురయ్యారు. మన దురదృష్టం తనని కూడా వెంటాడుతోందండి. దేవుడి దయ వల్ల అతనికి ఏమీ జరగకుండా ఉంటే చాలు. మేడం, ప్లీజ్ మేడం, బాధపడకండి. మధుకర్ గారికి ఏం కాదు, ఆయనకి నయమవుతుంది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే కానీ మీ దురదృష్టం కాదు. మధుకర్ గారికి నయమవుతుంది. గాయత్రి గారి గురించి కూడా తెలుస్తుంది. అవును, మధుకర్ గారు గాయత్రి స్కెచ్ తీసుకొని వస్తున్నప్పుడే కదా ఆయనకి యాక్సిడెంట్ అయింది. అంటే ఖచ్చితంగా ఆయన బిలాంగింగ్స్లో స్కెచ్ ఉండే ఉండాలి కదా. కరెక్ట్, కరెక్టే. సిస్టర్, సిస్టర్, లోపల ట్రీట్మెంట్ జరుగుతున్న మధుకర్ గారి బిలాంగింగ్స్ ఏమైనా ఉన్నాయా? అతన్ని జాయిన్ చేసిన వాళ్ళు ఫోను, బ్యాగు ఇంకేదో ఇచ్చారండి. సిస్టర్, ప్లీజ్ ఒకసారి ఇస్తారా? ఓకే సార్, ప్లీజ్. ఎస్. ఇదిగోండి సార్, బ్యాగు, బిలాంగింగ్స్.
నా ఒక్క ఆశ కూడా చచ్చిపోయింది. ఎక్కడా స్కెచ్ దొరికేస్తుందో అని టెన్షన్ పడి చచ్చాను. దేవుడా, బాధపడకండి వదినా, మనకెంత ప్రాప్తం ఉంటే అంతే ప్రాప్తం. గాయత్రి మన దగ్గరికి ఎప్పుడు రావాలనుంటే అప్పుడే వస్తుంది. దేవకి, బాధపడకు, ధైర్యంగా ఉండు. మధుకర్ గారు స్పృహలోకి రాగానే అడిగితే తెలుస్తుంది కదా. మేబీ మధుకర్ గారి దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు. మళ్ళీ ఇదొక ప్రాబ్లమా? కర్మ కర్మ. డాక్టర్, ఒకసారి మధుకర్ గారి కండిషన్ ఎలా ఉందో చూసి చెప్తారా? ఒక్క నిమిషం చూసి చెప్తాను. మేడం, డాక్టర్, తనకి ఎలా ఉంది డాక్టర్? చూడండి సార్, హెడ్ ఇంజరీ వల్ల అతను కోమాలోకి వెళ్ళాడు. అమ్మయ్యా, పీడ పోయింది. మనం నిజంగానే దురదృష్టవంతులం దేవకి. ఈ జన్మలో గాయత్రిని చూసే అదృష్టం ఉందో లేదో. అయ్యో, అలా అనుకోకండి సార్. బీ పాజిటివ్. ఈ రోజు కాకపోయినా రేపైనా అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది. ఆ ఆశతోనే కొన్నేళ్లు గడిచిపోయాయి మనోహర్. మేడం, బాధపడకండి మేడం. ఈ బాధ నాకు అలవాటైపోయింది రాధా. డాక్టర్ గారు, మధుకర్ గారికి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. ఎంత పెద్ద స్పెషలిస్ట్లైనా పిలిపించండి. ట్రీట్మెంట్ ఇక్కడే చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేం భరిస్తాం. ప్లీజ్, మధుకర్ గారికి నయం కావాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. మేడం, కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. మీరు ఆయనకు కేర్ టేకర్గా ఉన్నట్టు కొన్ని సిగ్నేచర్స్ కావాలి. ఓ 5 minutes వెయిట్ చేయండి సార్. డాక్టర్, ఫార్మాలిటీస్ అవి తొందరగా పూర్తి చేయండి. దేవకి. ఓకే సార్, వెళ్దాం పద. మొత్తానికి గాయత్రి స్కెచ్ స్కీమ్కి ఫుల్ స్టాప్ పడింది. ఈ విషయం వెంటనే భ్రమరాంబ గారికి చెప్పాలి. ఎంతో ఆశగా కూతుర్ని చూడాలనుకున్నారు. వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇలా జరగకుండా ఉండాల్సింది. ప్రయత్నం వరకే మన చేతుల్లో ఉంది. రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. దేవుడు వీళ్ళని ఎందుకెంత బాధ పెడుతున్నాడో తెలియట్లేదు. పద. మేడం, విషయం ఏంటంటే చూడండి సార్, హెడ్ ఇంజరీ వల్ల అతను కోమాలోకి వెళ్ళాడు. చలపతి, చెప్పండి మేడం. ఆ స్కెచ్ ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ అయ్యి తల పగిలిందంట. బురద మొత్తం స్కెచ్ మీద పడ్డంతో ఆ స్కెచ్ కూడా తెలియడం లేదంట. అవునా? ఇప్పుడు ఎలా మేడం? ఇది కూడా మన మంచికేలే చలపతి. ఒకవేళ తన కూతురు ఎవరో తెలుసుకుని మనకంటే ముందు వాళ్లే వెళ్లి కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అసలు ఆ అవకాశమే లేదు కదా. కానీ మనకి ఇంకో అవకాశం కూడా ఉంది చలపతి. ఏంటి మేడం అది? చిన్నప్పుడు దాన్ని ఎక్కడ వదిలేసావో నీకు తెలుసు కదా? తెలుసు మేడం. అక్కడికి వెళ్ళి దాని గురించి ఎంక్వైరీ చెయ్యి. ఎక్కడ ఉందో తెలుసుకుని చంపేయ్. అలాగే మేడం.
ఇప్పుడు నీకిచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుని చిన్నప్పుడు నువ్వు దాన్ని చంపేశావన్న అబద్ధాన్ని ఇప్పుడు నిజం చెయ్యి. అది ఎక్కడుందో వెతికి దాని పీక పట్టి తెంపి పడే. దేవకికి తన కూతురు కన్నీళ్లలోనే ఉండాలి కాని కళ్ళ ముందు కాదు. ఎప్పటికీ తన కూతురు తనకి తిరిగి రాని గుర్తుగా మాయని మచ్చగా మిగిలిపోవాలి. అర్థమైందా చలపతి? పని అవగొట్టుకుని కలుస్తాను మేడం. ఈసారి మిస్ అవ్వదు. నేను డబ్బు తీసుకుని వెళ్తుంటే సడన్ గా ఎవరో అటాక్ చేసి డబ్బు మొత్తం లాక్కెళ్ళిపోయారు మేడం. ఆ డబ్బు నువ్వే నొక్కేసి మీ నాటకాలు చాలు. ఇదిగో ముందు పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్లే వచ్చి అంతా తేలుస్తారు. వాళ్ళు అడిగినట్టుగా 24 గంటల సమయం ఇస్తున్నాను. ఈ లోపు రాధ ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవాలి. రూల్స్ ప్రకారం జరగాల్సింది జరుగుతుంది.